తాంబూలం క్లాసు, కిల్లి మాసు, పాను జనరల్. తాంబూలం మన ఆచార వ్యవహారాలలో సంస్కృతి సంప్రదాయాలలో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే మన దేశంలో నార్త్ నుంచి సౌత్ వరకు, ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు తాంబూలం సేవించేవారు, కిల్లి వేసుకునే అలవాటు ఉన్నవారు చాలామందే ఉన్నారు. ఇవి లభ్యమయ్యే పాన్ షాపులు కోకొల్లలు. ఈ మధ్యకాలంలో పాన్ మహల్, పాన్ సెంటర్, పాన్ మందిర్, పాన్ బహార్ వంటి ఆధునిక పేర్లు పెడుతున్నారు. కడుపు నిండా భోజనం చేశాక తాంబూలం సేవిస్తే జీర్ణక్రియ సులభం అవుతుంది. అందుకే విందు భోజనాలు అయ్యాక కిల్లి కూడా సర్వ్ చేస్తారు. తాంబూలం సేవనం అనాదిగా వస్తున్న ఆచారం. పాన్లో ఎన్నో రకాలు ఉన్నాయి. మిఠా పాను, కారా పాను, జర్దా పాను, కిమాము, తమాము, అమాము, ఇలా ఎన్నో. తమలపాకుకి యూనెలు తీసి, సున్నం రాసి, కాచు వేసి, వక్కతో పాటు పలు సుగంధ ద్రవ్యాలను కలిపి తాంబూలం ఇస్తే ఆ రుచి పరమాద్భుతం. జాజికాయ, జాపత్రి, కుంకుమ పువ్వు, ఇలాచి, లవంగం, కస్తూరి సుగంధ ద్రవ్యాల్లో ఇవి కొన్ని. మహాభారతంలో కూడా తాంబూల ప్రస్తావన కనిపిస్తుంది. రుచిలో నంబర్ 1గా తాంబూలంకి ఒక పేరుంది. ఏదైనా టాప్లో ఉన్నప్పుడు అగ్రతాంబూలం అనడము పరిపాటి. కమలం లేని కొలను, చందమామ లేని రాత్రి, తమలపాకు వేయని నోరు ఒకటే అని సుమతి శతకం ఓ పద్యంలో మనకి కనబడుతుంది. పెళ్లిలో దంపతి తాంబూలాలుకి ఒక మట్టం. తాంబూలాలు ఇచ్చేశారు, తన్నుకు చావండి. తాంబూలాలు ఇచ్చేసాను తన్నుకు చావండి అని కన్యాశుల్కంలో ఫేమస్ డైలాగు. ఆకు సున్నం సమపాలలో అమిరితే అది నిండు సంసారం అంటారు. శుభలేఖలో చందన తాంబూలాది సపర్యలు స్వీకరించి అని మర్యాదపూర్వకంగా రాయడం మన ఆచారం. ఇక సినీ రచయితలు కూడా తాంబూలానికి పెద్ద పీటే వేశారు. సినీ గీతాల్లో ఆకులు పోకలు ఇవ్వద్దు, నా నోరు ఎర్రగా చేయొద్దు అంటూ జయలలిత, నాగేశ్వరరావు ఉత్సాహంగా చిందులు వేస్తే మనం ఆనందించాం. కైకే పాను బనారసు వాళ్ళ కుల్ జాయ్ బంద్ అకల్ ఖాతాలా అంటూ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తన డ్యాన్స్తో డాన్లో యావత్ భారతదేశాన్ని ఓ ఊపు ఊపేశాడు. మా టీనేజ్లో పాన్ వెల పావల, స్పెషల్ పాన్ అయితే 10 రూపాయలు. శని ఆదివారాల్లో సాయంత్రము ఒక పర్టికులర్ పాన్ షాప్లో పాన్ వేసుకొని స్నేహితులతో గడపడం ఒక కార్యక్రమంగా ఉండేది. ఇప్పుడు హనీమూన్ పాన్ 1000 రూపాయలు అంటే ఆశ్చర్యం వేయక మానదు. పెద్ద నగరాల్లో అంతర్జాతీయ ఖ్యాతి ఆర్జించినటువంటి పాన్ షాపులు చాలా ఉన్నాయి. సో పాన్ షాప్ వాళ్ళలు కూడా చాలామంది ఉన్నారు. రాజుల కాలంలో, జమీందారుల హయాంలో తాంబూలాలది కీలక పాత్రే. ఆంజనేయ స్వామికి తాంబూలం అంటేనే ప్రాణం. తమలపాకు పూజకే ప్రాధాన్యం. రావోయి బంగారు మామ అంటూ కొనకళ్ళ వెంకటరత్నం పాడిన పాట ఉంది. తాంబూలం లేకపోతే చిలకమర్తి వారి గయోపాఖ్యానం నాటకమే లేదు. మల్లాది రామకృష్ణ శాస్త్రి సంసారాన్ని తమలపాకుతో బేరీజు వేస్తూ విశ్లేషించారు. ఇలా అన్నింటా విశేష కీర్తి గడించింది తాంబూలం. జమున హర్నాథ్ నటించిన పెళ్లి తాంబూలం అనే సినిమా 1962లో వచ్చింది. భోజనం అయ్యాక తాంబూలం సేవనం మంచి అలవాటు. తాంబూలం గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.